ఏంటి మావయ్య గారు ఏదో కంగారుగా ఉన్నారు? ఏం లేదమ్మా, మన లాయర్కే ఫోన్ చేస్తున్నాను. తన నెంబర్ అస్సలు కలవట్లేదు. మీరు పదండి, నేను వస్తాను. పదండమ్మా. అక్క పద, మనం వెళ్దాం, టైం అవుతుంది. మామయ్య మామయ్య, ఏమైంది? ఇందాకడి నుంచి చూస్తున్నాను, చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏం లేదమ్మా, మా లాయర్ గారి ఫోన్ నంబర్ కలవట్లేదు. మరిప్పుడు ఎలా మామయ్య? మీ లాయర్ వచ్చినా రాకపోయినా పెద్ద ఒరిగేదేముందిలే. అవును సౌపర్ణిక, మన లాయర్ రావు గారి ముందు ఏ లాయర్ వచ్చినా సరే అది సూర్యుడి ముందు దీపం వెలిగించినట్టే అవుతుంది. నీకెలా చెప్పాలో కూడా తెలియడం లేదు తులసి. శ్రీకాంత్ గారిని చంపింది నేనే. ఈ గిల్టీనెస్తో నీ కళ్ళల్లోకి చూడాలంటే కూడా నాకు మొహం చల్లడం లేదు. ప్రొసీడ్. యువర్ ఆనర్, సిద్ధు అనబడే ఈ ముద్దాయి గత సెషన్లో తనే యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడని ఒప్పుకున్నాడు. అయినా సరే అదొక యాక్సిడెంట్గానే పరిగణించి సాధారణ జైలు శిక్ష విధించారు. ఇప్పుడు మళ్ళీ ఆ శిక్ష కూడా ఏదో ఎక్కువైపోయినట్టు మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేశారు. కానీ ఇది బెయిల్ ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక పక్కా మర్డర్ కేసు అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి యువర్ ఆనర్. అవి నిరూపించాలంటే ముద్దాయిని ప్రాసిక్యూట్ చేయాలి. అందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఇవాళ వీడికి బెయిల్ రాకపోవడం కాదు కదా, ఉరిశిక్ష పడకపోతే నన్ను అడగండి. పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అంటే ఇదేనేమో. మీ పేరు? భైరపనేని సిద్ధార్థ. లాస్ట్ ఇయర్ అంటే 3 డిసెంబర్ 2025 బుధవారం రోజున మీరు ఒక యాక్సిడెంట్ చేశారు, అవునా? యాక్సిడెంట్ చేశారా లేదా? చేశాను.
రాఘవయ్య, ఏంటిది? మన లాయర్ ఇంకా రావట్లేదు. అసలు తను వస్తుందా రాదా? ఏమోనమ్మా, నాకంత అయమయంగా ఉంది. లాయర్ వచ్చేదైతే ఈ పాటికి రావాలి కదా. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీకాంత్ గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అప్పటికి ఆయనతో తులసికి, అంటే మీ ప్రస్తుత భార్యకి పెళ్లి ఫిక్స్ అయింది. మీరు ఆ రోజు ఆయన్ని మర్డర్ చేసుండకపోతే తులసి ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేది. అవునా కాదా? అది ఇప్పుడు అనవసరమైన విషయం. అవసరం, చాలా అవసరం. తులసిని మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాబట్టి శ్రీకాంత్ని మర్డర్ చేశారు. నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. తులసికి అతనికి పెళ్ళన్న విషయం నాకు తెలియదు. ఆ రోజు ఆ కారులో శ్రీకాంత్ ఉన్నాడనే విషయం నాకు అస్సలు తెలియదు. అబద్ధం, మీరు చెప్పేదంతా అబద్ధం. యువర్ ఆనర్, సిద్ధార్థ్ ఎలియాస్ సిద్ధు అనే ఈ వ్యక్తి బేసిక్గా ఒక పెద్ద రౌడీ. తండ్రి పొలిటికల్ పవర్ని అడ్డుగా పెట్టుకుని ఎన్నో దారుణాలు చేశాడు. అవన్నీ పక్కన పెడితే తులసిని పెళ్లి చేసుకోవడానికి ముందు వేరొక అమ్మాయితో పెళ్లి పెట్టెలెక్కాడు, తాళి కట్టబోయాడు. మిస్టర్, నిజమా కాదా? నిజమే, కానీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏనంట జాను, మీ బావగారిని ఇలా ఇరికిస్తున్నాడు? ఓటమే ఎరగని లాయర్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదక్క ఆ లాయర్. పెళ్లిపేటల దాకా వచ్చి తాళి కట్టకుండా ఎందుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు? అయ్యో, అవన్నీ ఇప్పుడెందుకు? చెప్పండి, ఎందుకని నాశనం చేశారు? ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు పెళ్లిపేటలు ఎందుకు ఎక్కారు?